టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు మంగళగిరిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నారా బ్రాహ్మణి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంట్లో దేవాంశ్ కంటే చురుగ్గా ఉంటారని, చాలా తెలివైన వారని, ఆయనకు వయసు అయిపోయిందన్న వారికి కౌంటర్ ఇచ్చారు. మహిళల అభ్యున్నతికి, సమాజం గురించి ఆలోచిస్తూ ఉత్సాహంగా ఉంటారని అన్నారు. ఎర్రబాలెం గ్రామంలోని పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులతో ముచ్చటించిన బ్రాహ్మణి వారు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో దేవాంశ్ కన్నా చాలా స్టామినా ఉండే ఆయన, దేవాంశ్ కన్నా కష్టపడే ఆయన ఎప్పుడు తన హెల్త్ ని చూసుకుంటారు. ఆయన ఎప్పుడు షార్ప్ గా ఉంటారు. ఆయన ఏజ్ తో ఇంకా స్ట్రాంగ్ గా అవుతూ వెళ్తున్నారు. సో అందులో సందేహమే లేదు. మాకన్నా ఎక్కువ కష్టపడతారు. ప్రజల కోసం ఏవైనా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. పుట్టినరోజు మన మంగళగిరిలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అది కూడా ప్రత్యేకంగా ఇంత మంది స్ట్రాంగ్ మహిళలతో చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. సంధ్యా స్పైసెస్ అనే స్పైసెస్ కంపెనీ, కారం చేసే కంపెనీ కి రావటం జరిగింది. ఇక్కడున్న మహిళల సిచ్యువేషన్, వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే సిచ్యువేషన్ తెలుసుకోవటం జరిగింది. వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉండేవో అవి లేకపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చాలా మంది ఈ క్యాపిటల్ రీజియన్ కి ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టంగా ఉంది. డ్రైనేజ్ సిస్టమ్, త్రాగునీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి, ఇక్కడున్న మహిళలకు అందరికి మంచి మంచి పథకాలతో గత 4.5 సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి, తన సొంత రిసోర్సెస్ తో ఇక్కడ 29 ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ చేయటం జరిగింది. దాని ద్వారా చాలా మంది మహిళలు అభివృద్ధి పొందారు. అదే చేస్తూ వెళ్తాము ముందు కూడా.